ప్రాణం ఒక్కసారే వస్తుందని ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఇక వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భద్రంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో డీజీపీతో పాటు సిపి సజ్జనర్ మాట్లాడారు. ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉద్దేశమని వారు పేర్కొన్నారు. మద్యం సేవించి డ్రైవింగు, రాంగ్ సైడ్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 3000 యాక్సిడెంట్లు, 300 మరణాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదం జరిగితే ఎవరైనా సరే వెంటనే సహాయం చేయాలని, అరైవ్ అలైవ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో స్టార్ట్ చేస్తే ఒక ప్రికాషన్ లాగా ఉంటుంది. చేయొచ్చు అన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిటీ పోలీసులు దీన్ని ముందుండి స్టార్ట్ చేసినందుకని చెప్పి వారికి పర్సనల్ ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇందులో ఎంతమంది ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఎంతమంది దీన్ని సీరియస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు? చేతులు లేపండి. అని చెప్పి ఇది ఇక్కడ వచ్చేసి ఏదో 4 పోలీసులు రమ్మన్నారు కదా అని చెప్పి స్టూడెంట్ మేనేజ్మెంట్స్ ఇక్కడ వచ్చేసి 4 ముక్కలు మాట్లాడుకొని 4 పదాలు వినేసి, లేకపోతే చెప్పిన 2-3 పాటలు విని వెళ్ళిపోవడం కాదు. ఇది అందరికీ సంబంధించినటువంటి సమస్య. ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే కొందరు సమస్యలు కాదు, అందరికి సంబంధించిన సమస్య. మనకు తెలుసు, ఎవ్రీ ఫ్యామిలీలో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక రోడ్డు యాక్సిడెంట్లలో గురై ఉంటారు. వాళ్ళకి ప్రాణాలు పోయి ఉంటాయి. లేకపోతే హైదరాబాద్లోనే దాదాపు 3000 యాక్సిడెంట్స్ అవుతాము, 300 మంది చనిపోవడం జరుగుతుంది, దాదాపు 3500 మంది ఇంజురీస్ కావడం జరుగుతుంది. చాలా మంది ఫ్యామిలీస్ కూడా నష్టం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక యాక్సిడెంట్కి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని చెప్పి మనం గుర్తించడం జరిగింది. ఆల్రెడీ చాలాసారి కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా అవేర్నెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు నుంచి హైదరాబాద్ సిటీ పోలీసు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా కఠినంగా ఈ యొక్క ట్రాఫిక్ వైలేషన్స్ గురించి మనము యాక్ట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే అక్కడక్కడే మనము వెహికల్ సీజ్ చేయడము, ఫైన్ చేయడము అంతా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ట్రాఫిక్ పాటించండి. మీరు మీ కుటుంబం మంచి ఉంటుంది, మీరందరూ కూడా మంచి ఉంటారు, అందరూ కూడా బాగుంటుంది. మీరందరూ కూడా అరైవ్ అలైవ్ అనే ఒక కాన్సెప్ట్తోని మీరందరూ కూడా మీ ఒక దినచర్య కార్యక్రమాన్ని మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ వైలేట్ చేస్తే మీరు నష్టపోరు, బట్ మీకు నష్టం కాకుండా వేరే వాళ్ళు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. అందుకు మనం చాలా కఠినంగా వివరిస్తాను. సో అందరూ కూడా